చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వ్యవసాయం చేసే ప్రతి రైతుకి చాలా అవసరం అండి. ఎందుకనంటే కొన్ని కైలు చూడండి ఫ్రెండ్స్, ఎర్రమట్టి రంగులో తెగులుబడి ఏ విధంగా ఉన్నాయో, మరొక పొలం చూడండి పండుగ పండి బంగార వర్ణంలో ఉన్నాయో. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే బంగార వర్ణంలో పండు కలర్లో బాగా పండినవి యాక్టివ్ సీడ్ అండి. ఇక్కడ ఎర్రమట్టి కలర్లో డిసీజ్ వచ్చి కనపడుతున్న పొలము చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నార్మల్ సీడ్ అండి. ఇక్కడ యాక్టివ్ సీడ్కి నార్మల్ సీడ్కి తేడా ఏందో ఇప్పుడు నేను చెబుతున్నాను. ఓ రైతా, ఒకటే గుర్తుపెట్టుకో, ఒక మొక్క జీవించాలంటే 16 ఎలిమెంట్స్ అవసరం అండి. అదేవిధంగా అడిషనల్ పోషకాలు ఇచ్చినట్లయితే ఇంకా మంచిదండి. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే మీరు చూస్తున్న ఈ బంగార వర్ణములో ఉన్న పొలాలన్నీ చిరు అగ్రిటెక్ గ్రూప్స్ వారి అండి. వారు నారు పోసినప్పటి నుంచి పంట పండిందాకా వరి వెరైటీలకి స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్, అదేవిధంగా విటమిన్స్, మినరల్స్ స్ప్రేయింగ్లు అడిషనల్గా ఇస్తూనే ఉంటారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్టివ్ సీడ్ ఏ విధంగా ఏ రంగులో ఉందో, ఒడ్ల గింజలు ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి. పక్కన తేడా ఒక గట్టేనండి. ఏ విధంగా పొలాలు మారున్నాయో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే యాక్టివ్ సీడ్ వలన మీ పొలంలో డిసీజ్ అటాక్ అయినా 10 నుండి 15 రోజుల వరకు డిసీజ్ని ఫైట్ చేసే గుణము యాక్టివ్ సీడ్లో ఉంటుందండి. ఈలోపు రైతు రెక్టిఫై చేసుకోవచ్చునండి మెడిసిన్ స్ప్రే చేసి. అదేవిధంగా నార్మల్ సీడ్కి అంత రెసిస్టెన్సీ పవర్ ఉండదండి. ఎందుకనంటే నార్మల్ సీడ్లో అడిషనల్ పోషకాలు ఏమీ ఉండవండి. అడిషనల్ పోషకాలు ఇచ్చినప్పుడు వరి వెరైటీ ఏ విధంగా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఈ పొలాలకి ఓన్లీ ఒక గట్టేనండి తేడా. ఏ విధంగా ఉన్నాయో అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. యాక్టివ్ సీడ్కి నార్మల్ సీడ్కి తేడా. ఈ విధంగా పొలాలు చాలా దెబ్బతినిపోయినాయండి. యాక్టివ్ సీడ్ తీసుకున్న రైతుల పొలాలు మటుకు నీట్గా ఉన్నాయండి. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇటువంటి అడిషనల్ పోషకాలు స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్ ఏ వ్యాపార సంస్థలకి తెలియదండి, రైతులకి తెలియదు. ఏదో 75% కొంతమంది ఎడ్యుకేటెడ్ రైతులకు తెలిసిన అందరికీ తెలియదండి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే యాక్టివ్ సీడ్ కానీ రైతులు తెచ్చుకొని పంట పండించుకున్నట్లయితే డ్యామ్ షూర్గా ఎటువంటి తెగులు లేకుండా మంచి దిగుబడి వస్తుందని మేము చెబుతున్నామండి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు తారీఖు వచ్చి ఏప్రిల్ 11 అండి. బగబగా ఎండల్లో కూడా పొలం ఏ విధంగా బంగార వర్ణంలో ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ KNM 1638కి, KNM 733కి, RNR 31479 చిన్న షుగర్లెస్కి, BPT 5204కి, అదేవిధంగా BPT 2782కి, ఇటువంటి వరి వెరైటీలకన్నిటికీ ఇటువంటి పద్ధతులే పాటిస్తున్నామండి. యాక్టివ్ సీడ్ కావాల్సిన రైతులు, ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి. మేము ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ఉన్న గ్రామాల్లోకి కూడా నవత ట్రాన్స్పోర్ట్లో మేము పంపిస్తామండి. థ్యాంక్ యూ. జై హింద్.